భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడటం నిజంగా ఎంతో అద్భుతమైన క్షణాలను భారత జట్టుతో పాటుగా భారత జట్టును అభిమానించే కోట్లాది మంది అభిమానులను కూడా కదిలించింది. అయితే ఈ క్రమంలో ప్రతి ఒక్క ఆటగాడు కూడా భారత జట్టు గెలవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేసిన వాళ్ళే. సాధారణంగా ఒక ఆటగాడికి ఫామ్ తక్కువ ఉండటం, ఇంకొక ఆటగాడు ఫామ్‌లో ఉండటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ మొత్తం జట్టంతా కూడా అద్భుతమైన పోరాటం కనబరచడం అంటే బహుశా ఛాంపియన్స్ ట్రోఫీలోనే జరిగి ఉంటుంది అని మనం అనుకోవచ్చు. గత ఒక 10 సంవత్సరాల దశాబ్ద కాలం పాటు కనుక చూసుకున్నట్టయితే. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే హార్దిక్ పాండ్యా దీని గురించి మాట్లాడుతూ చాలా షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే ఈరోజు ప్రతి భారతీయుడికి ఇదొక మర్చిపోలేని కల. ఎంతో గొప్ప మధురానుభూతిని మిగిలించిన ఒక రాత్రి అని చెప్పొచ్చు. అయితే మేమందరం ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం కోసం ఎంతగానో కృషి చేశాం. ముఖ్యంగా ప్రాక్టీస్ సెషన్స్‌లో మా అంత కష్టం ఎవరు పడలేదేమో అనిపించింది. అయితే ఈ మొత్తం టోర్నమెంట్ ఆసాంతం ప్రతి ఆటగాడు వాళ్ళ శక్తికి మించి ఆడటం జరిగింది. అది మీరు చూసారు. కాకపోతే నేనైతే ఎవరికైనా క్రెడిట్ ఇవ్వాలి అంటే అది వరుణ్ చక్రవర్తికి ఇస్తా. ఎందుకంటే తను వన్‌డేలకు చాలా కొత్త. అంతేకాదు దుబాయ్ పిచెస్ మీద తనకసలు అనుభవం లేదు. పైగా ప్రత్యర్థి జట్టు చాలా పటిష్టమైన న్యూజిలాండ్ జట్టు. న్యూజిలాండ్‌కి ఎంత గొప్ప అద్భుతమైన బ్యాటింగ్ అలాగే బౌలింగ్ బలం ఉందో మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర ఇలాంటి కెన్ విలియమ్సన్ ఇలాగ కొంతమంది ఆటగాళ్ళని దృష్టిలో పెట్టుకొని భారత జట్టు చాలా వ్యూహాలు రచించింది. అవ్ అవన్నీ కూడా వరుణ్ చక్రవర్తి చాలా అద్భుతంగా అమలుపరిచాడు. ఇక వరుణ్‌కి తోడుగా కుల్దీప్, అలాగే షమి వీళ్ళందరూ కూడా చాలా బాగా రాణించారు. అయితే నేను వరుణ్‌కే ఎందుకు క్రెడిట్ ఇస్తాను అంటే అతను మా అందరికన్నా కూడా చాలా జూనియర్ ఆటగాడు. అయినప్పటికీ భయం, బెరుకు, ఒత్తిడి వీటన్నిటిని జయించి ఆడడం గొప్ప విషయం. మిగతా అందరూ కూడా వాళ్ళు ఎంతో గొప్పగా ఆడారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ అయితే క్రీజ్‌లో ఎంతో ఓపికగా నిలబడ్డాడు. తనలాంటి ఆట తీరు చాలా అరుదుగా వస్తూ ఉంటుంది తక్కువ మందికి అంటూ పేర్కొన్నాడు.